ప్రభు వందనాలు. బాగున్నారండి. కాపుచక్రాజపేట నుండి చాలా రోజుల తర్వాత క్షమించాలి, చాలా రోజుల తర్వాత మనము ఒకరినొకరు చూసుకుంటున్నాం. అయితే పరిస్థితులు అనుకూలించగా వ్యక్తిగతంగా మేము కలుసుకోలేకపోయాం. దయతో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఇప్పుడే మందిరంలోకి వచ్చింది. చూడండి, పెళ్లి ఎప్పుడైందో తెలియదు. చెప్పండి, పెళ్లి ఎప్పుడైంది? ఒక అమ్మాయి అయితే వచ్చింది మధ్యలో ఒకసారి రెండు సార్లు వచ్చింది. ప్రైజ్ లార్డ్, మంచిది, చాలా సంతోషం. అయితే పెళ్లి అయిపోయింది, మాకు ఇంకా అవసరం లేదు మందిరం అని అనుకోకండి సుమా. మీరు ఇంకా బోర్డు జీవితం ఉంది. ఇక్కడ మందిరంలోకి రావాలి, సంఘం అవసరం పడుతుంది. పిల్లలు కనాలి, మీరు మీ పిల్లలకి కదా బోర్డు పనులు ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడా కూడా మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి, అంటే సంఘాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవునికి స్తోత్రం. దేవుని కృప కావాలి, ఆయన కనికరము మనకు కావాలి. దేవుడు ఎంతో మనం ప్రేమించి రక్షించుకున్నాడు. ఆ రక్షణను మనము కాపాడుకుంటూ ముందుకు కొనసాగితే మనం ఎంతగానో దీవించబడతాం. మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనము చదువుకొని వివరించుకుందాము. నాకైతే మార్క్స్ వార్త 11వ అధ్యాయము 20 వచనం ఒకసారి చదువుతాము. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 20 కాదనుకుంటాను, నేను చూస్తాను, ఒక నిమిషం, నాకు డౌట్గా ఉంది. మార్క్స్ వార్త 20వ అధ్యాయము అంజూరపు చెట్టుల గురించినటువంటి మాట ఉంటుంది. 11వ అధ్యాయము 20 వచనమేనమ్మా. 11 వచ్చెను, దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. చాలు చాలండి, ఆ వచనం చాలు. దేవుడికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. మన ప్రియులు వచ్చారు కొంతమంది. సంతోషంగా ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? వెరీ గుడ్. మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా. సహోదరులు కలుసుకోవటం చాలా సంతోషం. ఎప్పుడు కలుసుకోవటం, ఎందుకు ఈ కలుసుకునే పద్ధతి పెట్టారు పూర్వీకులు అంటే కష్ట సుఖాలు పంచుకోవటం కానీ, ఒకరినొకరు పరామర్శించుకోవటం కానీ చాలా అవసరం. అందుకని ప్రభు నియమించిన నియమం ఏంటో తెలుసా? వారం రోజులు కష్టపడి పని చేసుకోండి, ఒక వారము అంటే ఆఖరి ఆదివారం రోజు మీరు కలిసి కూడి నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని ప్రభు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారం రోజులు ఎక్కడెక్కడ ఉండినప్పటికీ 6 రోజులు 7వ రోజు వచ్చి కలుసుకొని ఒకరినొకరు చూసుకొని పరామర్శించుకుంటే అది చాలా దీవెన, ఆశీర్వాదము, అది గొప్ప ఆదరణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుడారా, ఇప్పుడు మనము చదువుకున్న మాట అంటాడు కదా, మరునాడు వారు బేతనీ నుండి వెడుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలాగనగా అది అంజూరపు పంట కాలము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి తెలిసింది నా వర్తమానం, లేకపోతే నా సబ్జెక్టు ఎంతమందికి అర్థమైంది? ఒక వచనం చదువుకున్నాం కదా, అంజూరపు చెట్టుల గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలి. అంజూరపు చెట్టుల గురించి మనము కొన్ని మాటలు మాట్లాడుకోవాలి అని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందో లేదో మరి నాకైతే తెలియదు. అయితే ప్రియా దేవుడారా, యేసు ప్రభుట బేతనీ నుండి ఎక్కడికి వెళ్తున్నాడట? యెరూషలేముకు వెళుతున్నాడు. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొన్నాడు అని మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు ఆయన శిష్యులు బేతనియ నుండి యెరూషలేము వైపు వెళుతున్నారు. మార్గ మధ్యంలో వారికి ఆకలైంది. చూశాడు, ఏం చేయాలి, ఇప్పుడు ఆకలిగా ఉంది. శిష్యులకు ఆకలి అవుతుందో లేదో తెలియదు, కానీ ఆయనకు మాత్రం ఆకలి అవుతుందట. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటే ఆయన తినలేదేమో, వీళ్ళు తినొచ్చి ఉంటారే మాత్రం.
మనలో కూడా చాలా మంది తినకుండా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తిని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. తిని వచ్చిన వాడికి టైం తెలియకపోవచ్చు, తినకుండా వచ్చిన వాడికి కడుపులో పేగులు ఏమవుతా ఉంటాయి అమ్మా, రైలు పరిగెడతా ఉంటాయి, ఎలుకలు కుసికుసిలాడుతుంటాయి కదా. ఎందుకు ఇప్పుడు తెలియదు, కాసేపు కొంచెం ఒక లేట్ అయింది అనుకోండి, ఒక 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు మొహాంతో తెలిసిపోతూ ఉంటుంది. కొంతమంది ఓపిక పట్టలేని వాళ్ళు, సహనం లేనివాళ్ళు నోరు తెరిచి కూడా మాట్లాడేస్తూ ఉంటారు. ఒకవేళ డైరెక్ట్గా మాట్లాడకపోయినా తర్వాత వెనక నుంచి మాట్లాడి తినొచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? అవునా కాదండి? తినొచ్చిన వాళ్ళకి టైం తెలియదు, మరి వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా అని మాట్లాడతాం. నిజమే, ఇప్పుడు శిష్యులుగా అయితే ఆకలి ఉందో లేదో పాపాడు ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఆకలి ఎవరికి కలిగిందట? యేసు ప్రభువుకే ఆకలి వచ్చిందట, ఆకలి అనిపిస్తుందట. దేవుడికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుడారా, ఒక విషయము, ఆయన అంజూరపు చెట్టును చూసిన తర్వాత ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన వచ్చింది? ఎవరు చెప్తారు? చెప్పాలి. మీ అందరూ చాలా సీనియారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను, చాలా వాక్యం తెలిసిపోయింది మీకు అని నేను అనుకుంటున్నాను. పురుషుల్లోంచి అయినా సరే చెప్పాలి. పురుషుల్లోంచి అయినా సరే ఎందుకు అన్నానంటే, అన్ని కొడుకుల్లో పురుషులు పాల్గొనలేకపోతున్నారు. స్త్రీలు కొందరైతే మాత్రము అన్ని కొడుకుల్లో పాల్గొంటున్నారు. వారు వాక్యంలో ఆత్మీయ స్థితిలో కూడా ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. పురుషులకి అవకాశం దొరకట్లేదు పాపం. అయితే నేను సూటిగా చెప్తున్నాను, పురుషులు కూడా ఎవరు నేను చెప్తానని చేయట్లేదు, అందుకు నేనే చెప్పేస్తాను. ఏమిటి అంటే, ఈయనకి కలిగిన ఆకలి ఏమిటి అని అంటే చూస్తే ప్రియమైన మొట్టమొదటిగా అంజూరపు చెట్టును మనం అని అన్నప్పుడు, అంజూరపు చెట్టు దేనికి గుర్తుగా ఉంటుంది బైబిల్లో, లేకపోతే క్రిస్టియానిటీలో దేనికి గుర్తుగా ఉంటుందండి? ఎవరు చెప్పలేదు. సో నో ప్రాబ్లం. అంజూరపు చెట్టు ఒక క్రైస్తవుడికి గుర్తుగా ఉంటుంది, రక్షింపబడిన వ్యక్తికి గుర్తు. జ్ఞాపకం ఉంచుకోవాలి. అంజూరపు చెట్టు అనేసరికి ఈ వ్యక్తి ఎవరు అని అంటే, ఎవరు అమ్మా అమ్మా ఒకటి చెప్పండి తల్లి, ఎవరైనా నాకు నేను చెప్తాను అన్నప్పుడు గట్టి చెప్పండి. గుంపులో గోవిందండి, ఎవరైనా ఒకటి చెప్పండి. అంజూరపు చెట్టు అనేసరికి మనకి ఏం జ్ఞాపకం రావాలి? ఎస్, క్రైస్తవుడు. క్రైస్తవుడు అని చక్కగా చెప్పారు. నాకు వాడుక భాషలో నేను చెప్తాను, ఆ రక్షింపబడిన వ్యక్తి. అంజూరపు చెట్టు అనేసరికి మనకి ఎవరు జ్ఞాపకం రావాలి అంటే, కొంతమంది క్రైస్తవులు ఉంటారు. ఎలాంటి క్రైస్తవులు? నామకార్థ క్రైస్తవులు, లేకపోతే పూర్వం నుండి వంశపారపర్యంగా వచ్చే క్రైస్తవులు. నా మాటలు అర్థమవుతున్నాయండి. కానీ అంజూరపు చెట్టును చూసినప్పుడు యేసు ప్రభు జ్ఞాపకం చేసుకునేది, యేసు ప్రభు ఆకలి కొని ఉన్నది ఎందుకోసమనంటే, ఈ నామకార్థ క్రైస్తవుల గురించి కాదు, లేకపోతే వంశపారపర్యంగా వస్తున్నట్టు క్రైస్తవత్వం గురించి కాదు, కానీ ఆయన ఒక రక్షింపబడిన వ్యక్తి. ఏ కులంలో నుంచి, ఏ మతంలో నుంచి, ఏ ప్రాంతంలో నుంచి రక్షింపబడిన వ్యక్తి అయినప్పటికీ ఆ వ్యక్తిని బట్టి యేసు ప్రభు వారు కొన్ని ఆలోచనలు కలిగి ఉంటున్నాడు. కొంత అంటే ఆయన విషయం ఆయన ఏమనుకుంటాడో తెలుసంటే, కొన్ని లక్షణాలు అతనిలో కనిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు రక్షింపబడిన వ్యక్తిలో కనిపించాలి అని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. ఆ కోరిక మేరకు ఆయన ఆకలి కొని ఆ దూరం నుంచి కనిపించిన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని వెళ్ళాడు? ఎండకపోదుడు కానీ ఆయన ఎందుకు వెళ్ళాడట చూడండి. 13వ వచనంలో ఉంది మనకి, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరముగా ఉండకు చూశాడట. ఆ చెట్టుకి ఏమున్నాయటండి? ఆకులు ఉన్నాయట. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్టును గురించి మనము నేర్చుకోబోతున్నాం. అంజూరపు చెట్టు అంటే దేనికి గుర్తు అని చెప్పాను? ఒక రక్షింపబడిన వ్యక్తికి గుర్తు. రక్షింపబడిన వ్యక్తిలో ఏముండాలని ప్రభు కోరుకుంటున్నాడు అని అంటే, తప్పకుండా ఆకులు ఉండాలి. తప్పకుండా ఏముండాలి? ఈ చెట్టుకు ఆకులు ఉన్నాయట.
అలాగే రక్షింపబడిన వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా ఈ ఆకులు దేనికి గుర్తుగా ఉంటుంది అని అంటే, మీకు ఒక విషయం చెప్తున్నా. అంజూరపు చెట్టుకున్న ఆకులు దేనికి గుర్తుగా ఉంటుంది అని అంటే, ప్రతి రక్షింపబడిన వ్యక్తి దేవుని సన్నిధి సహవాసం కలిగి ఉండాలి. దేవుని సన్నిధి సహవాసం కలిగి ఉంటున్నాడు అని అంటే, ప్రతి కూడికల్లో అవకాశం ఉన్నంత వరకు, లేకపోతే ప్రతి విశ్రాంతి దినాన్న దేవుని సన్నిధి సహవాసం కలిగి ఉంటున్నాడు అని అంటే ఆ చెట్టుకు ఆకులు ఉన్నాయని అర్థం. ఆ వ్యక్తి యేసు ప్రభువు ఒక మాట చెప్తాడు. ఏమని తెలుసండి? యోహాను సువార్త 15వ అధ్యాయములో ఒక మాట అంటాడు. మొదటి వచనంలోనే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు అని అంటాడు కదండి. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట ఏముంది అక్కడ? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అమ్మా తర్వాత 5వ వచనం చదవండి. 5వ వచనం చూస్తే కొద్దిగా స్పష్టంగా ఉంది, మనకు అర్థమైంది. అమ్మా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. అమ్మా వినండి ఒక్కసారి. ఆయన ఎవరట? ద్రాక్షవల్లి. మనతో అంటున్నాడు మీరు తీగలు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. అంటే ద్రాక్షవల్లికి అంటుకొని ఉంటాయా తీగలు విడిగా ఉంటాయా, సపరేట్గా ఉంటాయా? ఆ ద్రాక్ష ఏదైతే ఉందో ఆ మొదలకి అంటుకొని ఉంటాయి కదా. అలాగే అంటుకొని ఉండటం అంటే ప్రతి కూడికలోను, లేకపోతే ప్రతి పునరుద్ధాన దినం అంటే ప్రతి విశ్రాంతి దినము మనము ప్రభు సన్నిధిలో కూడుకోవడం. పోయిన వారం కూడా చెప్పాను, ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మనకు కనిపించట్లేదు, కానీ మనం ఆయన శరీరమై ఉన్నాము. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. శిరస్సు ఉన్నది కనుకనే మనము శరీరం ఉంది. శిరస్సు లేని శరీరము మొండెమైపోతుంది, అది నిర్జీవం అయిపోతుంది. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఇక్కడ ఉన్నాడు, ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు, కనిపించటం లేదు. మనమందరం కూడా, ఈ సంఘం అంతా కూడా ఆయన శరీరము అయి ఉన్నాము. కనుక ఒకటి సత్యం ఏంటంటే, ప్రభు సన్నిధి ఇక్కడ ఉన్నది, ఆయన ఇక్కడ ఉన్నాడు అనే విషయం మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అయితే ఎవరైతే రక్షింపబడ్డారో వారు చేయవలసిన పని ఏమిటంటే, తప్పకుండా వేరే కూడికల్లో మనం కూడుకోలేకపోయినా ప్రతి ఆదివారము దేవుని సన్నిధి సహవాసం కలిగి ఉండాలి. ఒకటి. రెండోది, ఆ విధంగా కలిగి ఉండటమే ఏమిటంటే, ఆ విధంగా కలిగి ఉండటమే అంజూరపు చెట్టులో ఉన్నటువంటి ఆకులుగా కనిపిస్తుంది. మనం మందిరానికి వచ్చేది ప్రతి ఆదివారం, ఎంత ప్రయాస అయినా, ఏది పనులున్నా పక్కన పెట్టి దేవుని మందిరానికి వస్తున్నాము ప్రతి ఆదివారం అంటే అందరూ చూస్తూ ఉంటారు. అయ్యో, కొంతమంది మీకు తెలియదు కానీ విలేజెస్లో, పల్లెటూరుల్లో మాకు తెలిసిన క్రైస్తవులు కొంతమంది ఆదివారం ఎంత ఇస్తానన్నా పనికి వెళ్ళరు, దేవుని మందిరానికి వెళతారు. నాకు తెలిసి ఆదివారము నేను కూడా ఇంతకుముందు వెళ్ళేవాడిని. ఎలా వెళ్ళేవాడిని? డ్యూటీకి మాకు ఓటీ ఇచ్చేవారు, డబుల్ ఇచ్చేవాడు అనమాట. రోజుకి 100 రూపాయలు అయితే ఆ రోజు 200 ఇచ్చేవారు. రోజుకి ఒకవేళ ఎక్కువ కూలి తెచ్చుకునే వాడైతే, 500 తెచ్చుకునే వాడైతే ఆ వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చేవారు. ఆ 1000 రూపాయలు వస్తాయి అని చెప్పేసి, ఏదో మనకు అవసరానికి ఉపయోగపడతాయి కదని చెప్పేసి సహజంగా వెళ్తా ఉండేవారు. ఓటీ దొరకటమే అదృష్టంగా భావించేవారు. కానీ రక్షింపబడిన తర్వాత, ఆ యొక్క దేవుని సన్నిధి సహవాసంలో రుచి తెలిసిన తర్వాత, నువ్వు నాకు 1000 రూపాయలు కాదు 5000 ఇచ్చినా నాకు అక్కర్లేదు, నేను మందిరానికి వెళ్ళాలి. నేను చెప్తున్నాను ప్రియమైన విలేజెస్లో, పల్లెటూరుల్లో వాళ్ళు కష్టపడి కూలి చేసుకునేవారు. కూలి డబ్బులు కూడా చాలా తక్కువ వస్తాయి. అయినప్పటికీ రక్షింపబడిన ఆ మనుషులు ఏం చేస్తారో తెలుసా? నువ్వు ఎంత ఇచ్చినా మాకు అక్కర్లేదు, మేము మందిరానికి వెళ్ళిపోవాలి. చక్కగా బయలుదేరి బైబిల్ పట్టుకొని వెళ్తా ఉంటారు. చూసేవాడు అంటారు, వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి, క్రైస్తవులకి డబ్బులు కూలి ఎక్కువ ఇస్తామన్నా కూడా రామంటున్నారు. ఇక్కడ చూస్తేనే పైరు మునిగిపోయేలాగుంది, వర్షాకాలం అని చాలా వేదన పడుతున్నారు. రైతులు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. కనుక ఆ రక్షణలో ఉన్న ఆనందం ఏంటంటే, నువ్వు ఎంత ఇచ్చినా మాకు అవసరం లేదు, మేము ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అటువంటి తలంపు కలిగి ఉండటం ఏమిటి అంటే, ఆ చెట్టులో ఉన్నట్టు ఆకులకు గుర్తుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభుట ఆ చెట్టుకి ఏం చూశాడట? ఆకులు చూశాడు. దేవునికి అంటే ఒకటి, రక్షింపబడిన బిడ్డలు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన చూడండి ఆ మాట ఏమంటాడు ప్రభు? ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. దేవునికి స్తోత్రం. విచారకరమైన విషయం. యేసు ప్రభువారు ఆకులు చూసి అబ్బా ఇంకేముంది, ఏదో ఒకటి దొరుకుతుంది, కనీసం ఒక పండు, అంజూరపు పండు ఒకటైనా దొరకదా, అంజూరపు కాయ ఒకటైనా దొరకదా, దొరుకుతుంది అనే ఆశతో ఆయన ఆ చెట్టు దగ్గరికి వచ్చాడటండి. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఆ చెట్టుకి ఆకులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడా, మనము ఇందాక కీర్తనలో చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? ఎవరిని చూసి మత్సరపడవద్దని చెప్పేసి రాయబడింది అక్కడ. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము. వారు గడ్డవలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు అనే సత్యము ప్రభు ముందు అక్కడ ఒక హెచ్చరికగా అక్కడ పెట్టాడు. మొట్టమొదటిగా నీవు ఎవరిని చూసైనా మత్సర పడుతున్నావేమో, దేవుని రక్షింపబడి దేవుని మందిరానికి అనేక దినములుగా సంవత్సరములుగా వస్తున్నటువంటి మనలో ఇంకా ఇతరులను చూసి మత్సరము మనకు కలుగుతుందేమో, ఇతరులను చూసి వ్యసన పడుతున్నామేమో. ఇటువంటి విషయాలు మనలో ఉంటే ఆకులున్నప్పటికీ అది ఒక ఫలంగా, ఒక కాయగా అనిపించదు ప్రభుకి. ఏమండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఈ మత్సరము, ఏమిటి వ్యసనము అని అంటే, వాడు చూడి అలా ఉన్నారు, వాడు దేవుని మందిరం, వాడు రక్షింపబడలేదు, అయినా వాడు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత దీవెనకరంగా ఉన్నారు, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారు, వారికి జబ్బులు రావట్లేదు, వారు చక్కగా కుటుంబ పరంగా బాగున్నారు, నాకు చూస్తే ఎప్పుడూ ఆరోగ్యం ఉండదు, లేకపోతే నా అవసరాలు ఎప్పుడు తీర్చబడట్లేదు, ఎప్పుడు నేను కృంగిపోయిన పరిస్థితుల్లోనే ఉంటున్నాను. ఇటువంటి ఆలోచనలు. రక్షింపబడిన నీవు నీ మనసు, నీ ఆలోచనలు ఎవరి మీద ఉండాలి? యేసు ప్రభు మీద ఉండాలి. ఒకటి. రెండవది, ప్రతి విశ్రాంతి దినం దేవునితో సహవాసంలో ఉండాలి. ఇవి ఉన్నాయి నీకు, కానీ లోపల దాని పాస్టర్ గారు ఒక మాట అన్నారు చూసారా, ఇది పైకి కనిపించేవి కాదు, ఇవి లోపల ఉండేవి. లోపల యేసు ప్రభుని గురించినటువంటి ఆలోచనలు నీకు ఉంటున్నాయా? లోక సంబంధమైన ఆలోచనలు నీకు ఉంటున్నాయా? మనము ఫలించాలి, మనము చిగురించాలి, మనము ఫలములు కలిగి ఉండాలి ప్రభు సన్నిధిలో అని అంటే, ప్రియ దేవులారా, ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదా, మనము ఒక్కొక్క అంజూరపు చెట్టుతో సమానం. అంజూరపు చెట్టు అంటే ఒక రక్షింపబడిన క్రైస్తవుడు. ప్రభు అంటాడు ఒక మాటలో, ఎక్కడంటే అది మార్కు సువార్త అనుకుంటాను, మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అనుకుంటానమ్మా, చూడండి ఒకసారి. మార్కు సువార్త 13వ అధ్యాయం 11వ అధ్యాయం చూడమ్మా. 11 ఇప్పుడు చదివింది అదే కదా, అది కాదు అయితే ఒక నిమిషం. లూకా సువార్తలో చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము, 21 కూడా కాదనుకుంటున్నాను నేను, అది కాదు. లూకా సువార్త 21 కూడా కాదమ్మా, నేను చూసానంటే 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట 6వ వచనం నుంచి చదువుతాం. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, అమ్మా ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష
తోట మాలితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రభు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడట. ప్రభు ఇది ఉపమానం మాత్రమే, ఒక ఉపమానం అని చెప్పేసి రాయబడి ఉంది. ఆ తోట ద్రాక్ష తోట. ద్రాక్ష తోటలో కూడా ఒక్క నిమిషం అంటాను. ద్రాక్ష తోట అంటే మీకు ఒక సంగతి, ద్రాక్షలు దేనికి గుర్తుగా ఉంటుంది? ద్రాక్ష చెట్టు దేనికి గుర్తుగా ఉంది? యేసు ప్రభు ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్ష వల్లిని అన్నాడు కదా. ద్రాక్ష చెట్టు అనేసరికి మనకు యూదులు గుర్తుకు రావాలి. యూదులు లేదా యూదులందరూ కూడా వాటిని ద్రాక్ష వనంతో పోలుస్తూ ఉంటారు. యూదులందరూ కూడా ద్రాక్ష వనంతో పోలుస్తూ ఉంటాడు. ఆ ద్రాక్ష వనంలో యూదులందరికీ యేసు ప్రభు కూడా యూదులే, మీకు తెలుసో తెలియదు. యేసు ప్రభు కూడా ఎక్కడ పుట్టాడు? యూదుల్లోంచి వచ్చాడు. అయితే ఈ యూద అనేటువంటి ఆ ద్రాక్ష వనంలో ఒక అంజూరపు చెట్టు అంటున్నాడు అంటే రక్షింపబడిన వ్యక్తి అంజూరపు చెట్టు. అమ్మా అర్థమవుతుంది అన్నమాట. అది ద్రాక్ష తోటే. కానీ ఆ ద్రాక్ష తోటలో ఇది మనం అనుకుందాం, ఈ ప్రాంతం అంతా ద్రాక్ష తోట అనుకుందాం. అందరు రక్షింపబడ్డారా? రక్షింపబడిన వాడు అంజూరపు చెట్లు. అంజూరపు చెట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? దేవుని సన్నిధిలో ఉన్నాయి. అయితే ఈ అంజూరపు చెట్లకి ఆకులు అయితే ఉన్నాయి, కానీ ఏమి లేవట. యేసు ప్రభు చూసినప్పుడు ఫలాలు లేవు. ఇక్కడ అంటున్నాడు కదా, లూకాసు వార్త 13వ అధ్యాయంలో అంటున్నాడు కదా, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు అని అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అంటే మళ్ళా నేను మొదటికి వస్తున్నాను. చూడండి, రక్షింపబడ్డాము మనము. యేసు ప్రభు అక్కడ ఉపమానం చెప్తా అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, పండు వెతుకుతున్నాను ఈ అంజూరపు చెట్టుకి. ఈ యొక్క తోటకి ఒక తోటమాలి కూడా ఉన్నాడు, నీళ్లు పెడుతున్నాడు, కాపుకాస్తున్నాడు, కానీ ఆ చెట్టు మాత్రము ఫలించటం లేదు. నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఆ చెట్టు మాత్రం ఫలించటం లేదు అని ఆయన చాలా బాధతో మాట్లాడుతున్నట్టు మాటగా మనకు కనిపిస్తూ ఉంది. గమనించాలి ప్రియమైన తింట, ఏమిటి ఫలాలు కావాలి అని అంటే, ఒకటి నేను ఒక మాట చెప్తాను. ఆత్మ ఫలములు మీకు తెలుసు కదా, ఎవరు చెప్తారు? 1, 2 మీకు తెలిసి చెప్పండి, ఎవరు చెప్తారు? ఎస్, ప్రేమ, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, విశ్వాసము. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ ఫలములు ఈ చెట్టులో ఉండాలి. ఆ చెట్టులో, అంజూరపు చెట్టులో ఈ ఫలాలు కనిపించాలి. యేసు ప్రభు వారు కోరుకుంటున్నాడు, కానీ ఈ ఫలాలు కనిపించట్లేదు. ప్రభు ఇక్కడ చూశాడు కదా, ఎక్కడ చూశాడు? బేతనీ నుండి వచ్చేటప్పుడు దూరంగా ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టుకు ఆకులు ఉన్నాయట, కానీ దగ్గరకు వచ్చి చూస్తే ఏమైంది అక్కడ? అమ్మా, కనీసం ఒక పండు కూడా లేదట, ఒక కాయ కూడా లేదట కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 9 పళ్ళు మనం కలిగి ఉండాలి. ఏమంటే 9లో కనీసం ఒకటన్నా ఉందా మన దగ్గర? మనం ఏ చెట్లు అని చెప్పాను నేను? మనం అంజూరపు చెట్లు కదా. మనము అంజూరపు చెట్లమైతే ప్రతి వారము దేవుని సన్నిధికి వస్తున్నాము, ఆకులు మనకు ఉన్నట్లయితే, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాము. నిజంగా అటువంటి చెప్పుకుంటే ఆకులు అనమాట అవి. దేవుని మందిరానికి వెళ్ళటము, నేను రక్షింపబడ్డానని చెప్పుకోవటము, ఇతరులకు కనిపించడం, అది ఒకటి, పైకి కనిపించే ఆకులు. కానీ అంజూరపు చెట్టుకున్నటువంటి విశేషం ఏంటంటే, ఆకులు వెనకాల ఉంటాయటండి పళ్ళు. దేవునికి స్తోత్రం. దూరం నుంచి చూస్తే పళ్ళు కనిపించవు, దూరం చూస్తే పళ్ళు కనిపించవు, దగ్గరగా వచ్చి చూడాలి. తర్వాత సహవాసంలో ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ ఫలములు ఎలా ఉంటున్నాయి ఏంటనేది. దేవునికి స్తోత్రం. ఆ ఫలములు మనలో కోరుకుంటున్నాడు ప్రభు. ఏ ఫలములు అవి? ఆత్మ ఫలములు మనలో కోరుకుంటున్నాడు. ఈ చెట్టు దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఏంటండి, ఏ మాత్రం కూడా ఒక్క పండు కూడా కనిపించలేదట. మనం ఎక్కడ చదివాము? 13వ వచనం చదివాము కదా, మార్క్స్ వార్త. లోకాల్లో చదివాను ఫస్ట్ లో. మార్క్స్ వార్త
11వ అధ్యాయము మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మనం 12, 13 చదువుకున్నాం కదా. 12, 13 చదువుకున్నాం. చూడండి, దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. దేవునికి స్తోత్రం. అయితే తర్వాత మాట కూడా మనము చదవాలి. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. దేవునికి స్తోత్రం. అంజూరపు పండ్ల కాలము కాదు అని బైబిల్లో రాయబడి ఉంది. చెట్టుకైతే ఈ ఫలాలు ఒకళ్ళు రాలిపోయాయేమో అని అనుకోవచ్చు. లేదు అని అంటే అది పండ్ల కాలమే కాదు అని అంటున్నాడు. అవునా కదా? అయితే అంజూరపు చెట్టుకున్నటువంటి ప్రత్యేకత మీకు ఒకసారి చెప్తాను. ఆకు ఉంది అంటే తప్పకుండా యేసు ప్రభు ఆశపడినట్లుగా ఒక ఆకు చాటును కాకపోయినా మరొక ఆకు చాటునైనా కనీసము తప్పకుండా పండు కాకపోయినా కాయో పిందో ఏదో ఒకటి ఉంటుందటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఒకవేళ ఆ చెట్టుకు ఆకులు కనుక ఉంటే తప్పకుండా చిన్న పిండి అయినా సరే, లేకపోతే కాయ అయినా పండు అయినా తప్పకుండా ఉంటుంది. మీరు అన్నట్టుగా మనం అనుకుంటున్నట్లుగా అది పండ్ల కాలము కాదండి, అన్ని పండిపోయే కాలము కాదు. కానీ కొన్ని కాయలు పండ్ల కాలం కాకపోయినా పండే చెట్లు లేవా? కొన్ని చెట్లు మామిడికాయలు ఇప్పుడు కూడా కొన్ని పచ్చికాయలు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మామిడికాయల కాలం ఇది కాదు, కానీ దొరుకుతుంది మార్కెట్లో. అంటే ఏదో ఒక చెట్టు కాయలు కాస్తుంది. ఇది ఫ్యాక్టరీలో తయారయ్యి కాదు కదా, కానీ ఏదో ఒక చెట్టు ఏం చేస్తుంది? కాయలు కాస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, చెట్టుని ఒక విశ్వాసంతో ప్రభు ఎందుకు పోలుస్తున్నాడు అని అంటే అది సీజనబుల్. సమయం వచ్చినప్పుడే, కాలం వచ్చినప్పుడే కాస్తాయి. దోషం దాన్ని కాదు. అర్థమవుతుందండి? అది పండ్ల కాలం కాదు అంటే చెట్టులో దోషం లేదు, ఆకులు ఉన్నాయి, కాలం వచ్చినట్టు తప్పకుండా కాస్తుంది. కానీ ఒక విశ్వాసి అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు అని అంటే కేవలం మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే, ఆదివారం మాత్రమే పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా ఉండాలి. మిగిలిన రోజులు మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట తీరు ఎలా ఉంటుంది, మన చూపు ఎలా ఉంటుంది, మన నడవడిక ఎలా ఉంటుంది, ఇది చూస్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? దయచేసి నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, మనం కేవలము ఆచార ప్రకారంగా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే వాళ్ళము మాత్రమే కాకుండా ఆత్మ ఫలములు ఫలించే వారుగా ఉండాలి. ప్రభు చూసినప్పుడు కనీసం ఒక ఫలమైన మనలో ఉండాలి అని ప్రభు ఆకలితో ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనీసం నీ ఇంటిలో, నీ ఇంటి వరకు నువ్వు ప్రేమగా ఉండగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. నువ్వు రక్షింపబడిన వ్యక్తివే కదా. ఏమండి? నువ్వు రక్షింపబడిన వ్యక్తివే కదా, స్త్రీవే కదా, నువ్వు పురుషుడివే కదా. రక్షింపబడిన పిల్లలు మాట్లాడకూడదు. రక్షింపబడిన నీలో ప్రభు ప్రేమ, ప్రభు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. నేను ఎటువంటి వాడిగా నన్ను ప్రేమించాడు. నేను పరమ దరిద్రుడను, పరమ పాపిని అయి ఉంటే ప్రభు నన్ను ప్రేమించి నన్ను రక్షించుకున్నాడు కదా. ఏమండి? ఆ ప్రభు ప్రేమ మనలో ఏమైనా కనిపిస్తుందా అని అంటే మనం కూడా తోటి వారిని ప్రేమతో మనం కొనసాగాలని ప్రభు పోయిన వారిని కూడా మనతో చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ ఉంటేనే, మనం ఐక్యత కలిగి ఉంటేనే మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఏముంటుందటండి? శాశ్వత జీవం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుందని ప్రభు చెప్పాడు కదా. అయితే నా ప్రియ సహోదరి, నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ భర్తతో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ బిడ్డలతో, నీ బంధువులతో ఎలా ఉంటున్నావు? నీ భార్యతో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రేమ కలిగి ఉంటున్నావా? ఏమండి? సమాధానం కలిగి ఉంటున్నావా? ఆమెను క్షమించగలుగుతున్నావా? అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను రక్షించిన యేసు ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటున్నావా? అరే, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇందాక మనం కీర్తనలో ఒక మాట చదివాము. 37వ కీర్తనలో ఒక మాట చదివాము. చూడండి, 37వ కీర్తనలో ఒక మాట అంటాడు కదా. 37వ కీర్తన 5వ వచనం చూస్తే,
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. ప్రభు, నువ్వు నిజంగా రక్షింపబడిన వ్యక్తివైతే, నా సహోదరి, నా సహోదరుడా, ఇక్కడ అంటున్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఏ మార్గము? ప్రభు, నన్ను నడిపించండి నాయన. నిన్న మొన్నటి వరకు రక్షింపబడక మునుపు నేను నా ఇష్టం వచ్చిన త్రావలో వెళ్ళాను ప్రభా, నేను నా ఇష్టం వచ్చిన జీవితం జీవించాను అయ్యా. కానీ ఇప్పుడు నేను రక్షింపబడ్డాను కదా, నువ్వు ఏ మార్గం ఎటు నడిపిస్తే నేను అటు నడుస్తాను ప్రభా, నువ్వు ఈ మార్గం కూడా నడిపిస్తే నేను ఈ మార్గం కూడానే నడుస్తాను ప్రభా అని నీ మార్గాన్ని యేసు ప్రభుకి అప్పగిస్తున్నావా? అప్పగిస్తే నీలో ఒక ఫలం ఉన్నట్లే సుమా. దేవునికి స్తోత్రం. ఏమండి అంటే నువ్వు కనుక విశ్వాసం అనేటువంటి ఫలం నీలో అప్పుడు కనిపిస్తుంది. ఎందుకని అంటే తర్వాత మాట అంటాడు చూడండి, తర్వాత మాట ఏమన్నాడు? నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. నమ్ముకోవటం అంటే ఏంటి? విశ్వాసం కలిగి ఉండటం. అర్థమవుతుందండి? మనం ఆయన నమ్ముకోవటం అంటే ఏంటంటే ఆయన విశ్వాసం కలిగి ఉండటం. రక్షింపబడిన మనము ఎవరిని బట్టి రక్షింపబడ్డాము? యేసు ప్రభువుని బట్టి రక్షింపబడితే యేసు ప్రభువులు మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా? ఏమండి, ఆయనలో విశ్వాసం లేకుండా ఎందుకు మాట చెప్తున్నానంటే మన విశ్వాసానికి పరీక్ష ఎప్పుడు కలుగుతుందో తెలుసండి. విశ్వాసానికి పరీక్షలు వస్తూ ఉంటాయి. ఒక భక్తుడు దావీదు అంటాడు, ఒక కీర్తనలో దావీదు అంటాడు కదా, ఏమంటాడంటే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగాను, ఇప్పుడు నేను ఆయన త్రోవలోనే ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట 119వ కీర్తన 67వ వచనం అమ్మా, 67 కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ కలగక మునుపు ఏం చేశాడట? వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేదట. అంటే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయాడు. ఎవడి రక్షణపడి కూడా అన్ని బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, ఏ ఇరుకు ఇబ్బంది లేనప్పుడు మన ఇష్టం అలా తిరిగాడట ఆయన సాక్ష్యం అది. మనలో అటువంటి వారు ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ ఆయన చెప్తున్నాడు, ఆ భక్తుడు చెప్తున్నాడు, నాకు శ్రమ రాకమునుపు నేను రక్షణ పడిన వ్యక్తినే, కానీ నీ త్రోవలో లేని ప్రభా, నా త్రోవలో నేను తిరిగాను, నా ఇష్టం వచ్చినట్టు తిరిగాను. ఏమండి, నాకు నచ్చింది చేశాను, అది తప్పు తెలుసు, అయినా నాకు ప్రాబ్లం రాలేదు కదా, నేను చేసేది తప్పు నాకు తెలుసు, అయినప్పటికీ చేసుకుంటూనే వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు అంటున్నాడు, నేను చేసుకుంటూ వెళ్ళిన దానికి ప్రతిఫలంగా నాకు రోగం వచ్చింది, నాకు వ్యాధి వచ్చింది, నేను తిరిగిన చెడు తిరుగుడికి ప్రతిఫలంగా నా శరీరం ఏమి పాడైపోయింది. ఇప్పుడు ఏం చేశాడట? శ్రమ వచ్చేసింది, రోగం వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడట? ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఏ విధంగా అయితే ఆ భక్తుడు చెప్తున్నాడో, శ్రమ రాకమునుపు, నాకు వ్యాధి రాకమునుపు, నాకు కష్టం రాకమునుపు నేను రక్షింపబడిన వ్యక్తినే, కానీ నాకు ఈ అవగాహన లేదు. ఎప్పుడైతే నాకు శ్రమ వచ్చిందో, నాకు ఈ యొక్క ఇబ్బంది వచ్చిందో, నేనేం చేశాను అంటే, ఇప్పుడు అటు నడవలేను కదా, అటు పోలేను, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను ప్రభువా, నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎస్, నా సహోదరి, నా సహోదరుడా, ఇప్పటికైనా సరే మనలో ఎవరైనా ఆ విధంగా ఉంటే, ఏ విధంగా మన ఇష్టానుసారంగా దేవుని మనం నడవలసిన త్రోవలో కాకుండా నా ఇష్టానుసారమైన త్రోవలో నేను నడుస్తున్నాను అని అనిపిస్తే, ఇప్పటికైనా మారు మనసు తెచ్చుకొని, ఒకవేళ నీకు రోగం రాకపోయినా, నీకు శ్రమ రాకపోయినా, ఇరుకు ఇబ్బంది రాకపోయినా, ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనము మరలా ప్రభు మార్గంలోకి వచ్చినట్లయితే ఆయన మనల్ని చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకు ఈ మాట హెచ్చరిస్తున్నాడో తెలుసా? రోగాలు తెచ్చుకొని, శ్రమలు తెచ్చుకొని, ఇబ్బందులు పాలైపోకూడదని ప్రభు మనల్ని ప్రేమించి ఈ మాటలు మనతో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రోగం వచ్చిన తర్వాత, ఇరుకు ఇబ్బందులు వచ్చిన తర్వాత ఎవరైనా వస్తారు ప్రభు పాదాల దగ్గరికి, తప్పదు. కానీ అది కలగకుండా ఉండాలి అని మనలను ప్రేమించిన ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుడా, నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే, ప్రభు సన్నిధిలో కొనసాగుతున్న వ్యక్తివైతే, నీ మార్గాన్ని, ఇప్పటి వరకు నడిచిన మార్గాన్ని విడిచిపెట్టు, ప్రభు మార్గంలోనికి రా, వాక్యాన్ని అనుసరించి నడుచుకో. నువ్వు తప్పకుండా ఫలిస్తావు. నువ్వు తప్పకుండా ఫలిస్తావు. నీలో, నాలో, మనలో ఫలములు ఉంటాయి. ప్రియమైన ఏ ఫలములు ఉంటాయి? ప్రభు ఆశించే ఫలములు ఉంటాయి. మనం కీర్తనలో చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? 5వ వచనం, ఇందాక చదువుకున్న కీర్తనలో 5వ వచనం చదివాం కదా. ఏమని? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవునికి స్తోత్రం. మనం ఎవరు అనేది మొట్టమొదటి మనకు తెలియాలి. మనం ఎవరు అనంటే మనం రక్షింపబడిన వ్యక్తులము. దేవునికి స్తోత్రం. రక్షింపబడిన వ్యక్తిలో తప్పకుండా ఈ యొక్క ఫలము కనిపించాలి. అంటే ఏంటి ఆ ఫలం? అంటే విశ్వాసం అనే ఫలం. నమ్ముకోవాలి, ప్రభువు నమ్ముకోవాలి. ఎప్పుడైతే ఆ నమ్మిక మనం కలిగి ఉంటామో ఆ విశ్వాసం అనే ఫలం మనలో కనిపిస్తుంది. దానిని బట్టి దేవుడు ఈ యొక్క సహోదరి నా యందు విశ్వాసం ఉంచుతుంది కనుక తన మార్గాన్ని నాకు అప్పగించింది, నేను ఆమెకు సహాయం చేయాలి. ఈ సహోదరుడు తన మార్గాన్ని నాకు అప్పగించుకున్నాడు, నా యందు విశ్వాసం ఉంచుతున్నాడు కనుక నేను అతని పని చేయాలి అని దేవుడు ఆ విధంగా అనుకుంటాడు. ప్రియమైన, ఎప్పుడు మనలో విశ్వాసం అనే ఆ ఫలము కనిపించినప్పుడు మాత్రమే ఆయన వస్తాడు, చూస్తాడు. మనలో ప్రతి ఒక్కరిని చూస్తాడు. ఆయనకి మరుగైంది ఏది లేదు. ప్రియమైన, ఎప్పుడైతే ఆయన చూసినప్పుడు మనలో విశ్వాసం అనే ఫలము ఉంటే తప్పకుండా ఆ ఫలమును బట్టి మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఆయన మన కార్యము ఆయన చేయడానికి ఇష్టపడతాడు. మన విశ్వాసం ఉంది, చాలా మంది విశ్వాసం ఉంది కానీ నేను మాత్రం ఇలాగే చేస్తాను. అది ఏం విశ్వాసం? ఆ విశ్వాసాన్ని అది ఆ లెక్కలోకి తీసుకునే విశ్వాసం అది కానే కాదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. చూద్దాము. మరొక మాట నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. మనము విశ్వాసం అయితే, విశ్వాసం కలిగి నడుచుకునే వారం అయితే తప్పకుండా మనం ఏం చేయాలి అంటే, ప్రియమైన దాకా చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన మాట ఏమని? మనం ఆయనలో అంటు కట్టుబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుదాం ఆ మాట. మనం ఏం చేయాలంటే ఆయనలో అంటు కట్టబడి ఉండాలి. 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండని, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. అంటే మనము ప్రభులో నిలిచి ఉంటే, ప్రభు మనలో నిలిచి ఉంటే మనము బహుగా ఫలిస్తామటండి. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు ఎన్ని ఫలములు ఉంటాయంట మనలో? ఆయన ఆశించే ఫలములన్నీ మనలో ఉంటాయట. ఇప్పుడు మనం ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. కానీ మనలో మనం ఏం పెట్టుకుంటున్నాము? కీర్తనలో చూస్తే మత్సరము, ఇంకా ఇంకోటి ఏంటన్నా వ్యసనము. ఇవి మనలో ఉంటే మనం ఫలించలేము. దేవునికి స్తోత్రం. ఇవి మనలో ఉంటే మనము ఫలించలేము. అయితే కొంతమంది గురించి అక్కడ చెప్పాడు కదా, కొంతమంది గురించి ప్రభు అక్కడ చెప్పారు. ఏమని? వాళ్ళని చూసి నువ్వు మత్సరపడద్దు. ఎవరు వారు? చెడ్డవారు. వాడు చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటారు, చెడు తిరుగులు తిరుగుతూ ఉంటారు, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, చెడు ప్రవర్తన కలిగి ఉంటారు. కానీ వాడు బాగానే ఉంటారు. నువ్వు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏ కష్టాలు లేవు కదా, నేను కూడా వాళ్ళలాగా తిరుగుతానని అనుకుంటే వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాడు ఇక్కడ చూడండి. వారు 2వ వచనం చదవండి అమ్మా. వారు గడ్డి వలనే, అక్కడ కాదు, మీరు 92వ కీర్తన 7వ వచనం చదవండి. 92వ కీర్తన 7వ వచనం. నిత్య నాశనం నొందుటకే కదా, నిత్య నాశనం నొందుటకే కదా
భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పింతురు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమే, ప్రభు అంటున్నాడు, వారు ఎందుకంటే ఈ పనులు చేస్తున్నారు రక్షింపబడి కూడా అని అంటే, ఆ పైన చెప్పాడు మొట్టమొదటి నిత్య నాశనము నుండుటకే కదా. నిత్య నాశనము అయిపోవడానికే వాళ్ళు ఆ పనులు చేస్తున్నారటండి. ఎవరు మీరు? భక్తి గలవారు అని చెప్పుకుంటూ భక్తిహీనులు అని అంటాడు ప్రభు. ఎవరంటే మీరు? భక్తిహీనులు. గమనించాలి ప్రియమైనది, దేవుని సన్నిధిలో ప్రతి వారము కొనసాగుతూ దేవుని బిడ్డలు మరి మనం చెప్పుకుంటూ మనం ఎలా ఉండాలి అని అంటే, మనలో మార్పు కనిపించాలి. మనం వాళ్ళకిలాగా మత్సర పడకూడదు, వాళ్ళకిలాగా వ్యసన పడకూడదు. మనకు ఏం కావాలంటే సహనం కావాలి, మనకు విశ్వాసం కావాలి, మనము ప్రేమ కలిగి ఉండాలి, ఇంకా సహనం కలిగి ఉండాలి, ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఈ ఫలములు మనలో కనిపించాలని ప్రభు ఎంతగానో ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే విశ్వాసం అనే ఫలము. నీవు ఆయనను నమ్ముకొనుము, నీ మార్గం ఆయనకు అప్పగించుకొనుము, అప్పుడు ఆయన నీ కార్యమును నెరవేర్చును అని రాయబడిన మాట. ఎందుకు? దేవుని మీద విశ్వాసం లేదా? మనం విశ్వాసం ఉంచాలి కదా, దేవుని బిడ్డలం కదా, రక్షింపబడినటువంటి వారం కదా. అయితే నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాడు. చూసినప్పుడు మనలో ఆకులు కనిపిస్తున్నాయి. అంజూరపు చెట్టు వలె దగ్గరికి వచ్చి చూస్తే ఫలములు కనిపించలేదట. కనిపించినందుకు ప్రభు అక్కడ ఏం చేశాడో తెలుసా? ఇక నువ్వు ఎప్పుడు కూడా ఫలించు అని చెప్పేసి ప్రభు ఒక మాట పలికాడు. దేవుని స్తోత్రం. తర్వాత చదువుకోండి, మూలవాక్యం తర్వాత చదువుకుంటే, వాళ్ళు సాయంకాలం మరుసటి రోజు తిరిగి వచ్చినప్పుడు చూస్తేనట ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయిందట. దేవునికి స్తోత్రం. ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయిందట. ఎంత విచారకరమైన విషయం. రక్షింపబడిన మనము, దేవుని సన్నిధిలో కొనసాగుతున్న మనము, దేవుని చేత ఒకవేళ ఆ శాపకరమైన మాట ఏమని, ఇక నువ్వు ఎప్పుడు కూడా ఫలింపకుందు అనే మాట ఆయన నోటి నుంచి వచ్చింది అని అంటే, మన పరిస్థితి ఏంటంటే ఎండిపోయిన పరిస్థితి. ఆ చెట్టు వేడుతో కూడా ఎండిపోయిందట. ఎంత విచారకరమైన విషయం. అయితే ఈ యొక్క శుభదినాన పునరుద్ధాన దినమందు ప్రియమైన దిండుగా మనము అంజరపు చెట్టు వలె కాకుండా దేవుని కొరకు ఫలించే ఒక నిజమైన క్రైస్తవులుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. తద్వారా దేవుని చేత మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మూలవాక్యం ఒకసారి చదువుదాం. ఇందాక మూలవాక్యం చదివాం కదా. మార్కు సువార్త 11వ అధ్యాయము 12-13 వచనాలు. మార్కు సువార్త 11:12-13 వచనాలు. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. దేవునికి స్తోత్రం. అయితే అందుకని ఆయన ఏమన్నాడంటే, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరు తినకుందురుగా కానీ చెప్పాను. అది శిష్యులు ఏరి. దేవునికి స్తోత్రం. అది అంజూరపు పండ్ల కాలము కాదు. మనలో ఏదైనా పండు ఫలం ఉన్నది అని అంటే ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోతుంది, అలాగేం కాదు కదా. అవునా కాదు? మనం చెట్లు కాదు కదా. నేను మామిడి చెట్ల గురించి చెప్పాను, మామిడికాయల గురించి. అది సీజనబుల్లో కాస్తాయి కదా. ఇంకా యాపిల్ కాయలు ఉన్నాయి అనుకోండి, అది సీజన్లో వస్తాయి. ద్రాక్షాలు కూడా సీజన్లో వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు సీజన్ ఏమైంది, ఎప్పుడు చూసినా దొరుకుతుంది. ఏ కాయలు చూసినా, ఏ పండు చూసినా మనకు దొరుకుతూ ఉన్నాయి. అయితే నేనుగా ఇక్కడ నేనుగా చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మనము చెట్టుతో మనం పోల్చాడు. ఎందుకంట మనం ఫలించాలని ప్రభు మనం పోల్చాడు. అయితే ఫలములు మనలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఫలములు అంటే మనలో నిలిచి ఉండాలి. ఎప్పుడు నిలిచి ఉంటాయి ఈ ఫలములు అని అంటే, మనం ఆయనలో ఎప్పుడైతే నిలిచి ఉంటామో,
ఆయన మనలో ఎప్పుడు నిలిచి ఉంటాడో అప్పుడు ఈ ఫలములు కూడా మనలో నిలిచి ఉంటాయి. ఈ రాలిపోయే ఫలములుగా ఉండకూడదు మన పొలంలో. ఏమంటే ఈరోజు విశ్వాసం ఉంది, రేపు విశ్వాసం లేదు. అటువంటి విశ్వాసం కాదండి. ఈరోజు ప్రేమ ఉంది, రేపు ప్రేమ లేదు. ఏ ప్రేమ ఇది? ఈరోజు నుండి రేపు పోయే ప్రేమ లోక సంబంధమైన ప్రేమ. ఏమండి ఈరోజు దీర్ఘశాంతం ఉంది, రేపు దీర్ఘశాంతం లేదు. ఈరోజు సహనం ఉంది, రేపు సహనం లేదు. ఇటువంటి ఫలములు దేవుడు ఇష్టపడడు. కానీ సహనం అంటే ఎప్పుడూ సహనం కావాలి, ప్రేమ అంటే ఎప్పుడూ ప్రేమ కావాలి. ఏమండి దయాళుత్వం ఎప్పుడూ దయ చూపించే హృదయం కావాలి. ప్రభు కోరుకుంటున్నాడు మనలో నుండి. కనుక ఆ విధంగా ఇందాక ఒక మాట అడిగాను నేను, నీ కుటుంబ సభ్యులతో నువ్వు ప్రేమ కలిగి ఉండగలుగుతున్నావా? ఏమండి నీ కుటుంబ సభ్యులు ఏదైనా మాట్లాడితే నువ్వు సహనం కలిగి ఉండగలుగుతున్నావా? వెంటనే రివర్స్ అయిపోతున్నావా? ఒకసారి మనం జ్ఞాపకం, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలకి మనము దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మత్సరము, లేకపోతే ఈ యొక్క అక్కడ ఏమైంది ఇంకో మాట, వ్యసనము లేదా మత్సరము, ఇవి మనలో ఉండటం వల్ల మనము దేవుని యొక్క ఆ యొక్క దీవెనలు, ఆయన కృప మనం పొందుకోలేకపోతా ఉన్నాం. ఆయన కొరకు మనం ఫలించలేకపోతా ఉన్నాం. ఈ యొక్క ఫలములు వస్తున్నాయి. ఫలములు ఈ వ్యసనము, ఈ మత్సరం ఏం చేస్తుందంటే ఫలములు లేకుండా చేసేస్తుంది ప్రియమైన దేవుడు. అందుకని ప్రభు ముందుగానే హెచ్చరించాడు, మీరు వారిలాగా వారి గురించి వ్యసన పడకండి. వారు భక్తిహీనులు. ఈరోజు బాగానే కనిపిస్తారు, అయ్యో నేనెందుకు అలాగ లేను అనేటువంటి ఆలోచన మీకు రాకూడదు. మీరు ఎలా ఉన్నా మీరు దేవుని బిడ్డలు, దేవునిలో ఉన్నారు, ఆయనలో అంటుకట్టబడి ఉన్నారు, అది చాలు అని మీరు ఈ యొక్క భక్తిలో తృప్తి కలిగి ఉండాలని ప్రభువు మీకు మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట ఉంటుంది కదా, యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? ఎటువంటి భక్తి అంటే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకమై ఉంటుందటండి. దేవునికి స్తోత్రం. సంతుష్టి సహితం, సంతుష్టి అనేది కావాలి మనకి. ఈరోజు లేదా